మన టాలీవుడ్ లో కూడా ఒక రితిక్ రోషన్ ఉన్నాడు. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? జరిగి చాలా సంవత్సరాలే అయింది. ఇంతగా ఆయన ఎవరంటే మన శ్రీకాంత్ గారి అబ్బాయి అయిన రోషన్ అన్నమాట. నిజంగా ఆయనకి ఆ పేరు అనుకుని పెట్టారో లేకపోతే యాదృచ్ఛికంగా పెట్టారో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఆయన పేరేమో రితిక్ రోషన్, ఈయన పేరేమో రోషన్. ఇంకా ఇద్దరు లుక్స్ కూడా చాలా అంటే చాలా సిమిలర్ గా అయితే ఉంటాయి అనమాట. మెయిన్ గా ఆ ఐస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇద్దరివి ఒకేలాగైతే ఉంటాయి. దాని వల్ల ఏమో ఇంకా ఫేస్ కట్ కూడా రితిక్ రోషన్ గారి లాగానే మన రోషన్ కూడా ఉంటది అనమాట. ఇద్దరు ఒకేలాగైతే నాకైతే అనిపిస్తారు. అయితే బాలీవుడ్ లో రితిక్ రోషన్ హీరోగా చాలా త్వరగానే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మన టాలీవుడ్ రితిక్ రోషన్ విషయానికి వస్తే ఈయనైతే నిజంగా చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఈయన్ని చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకైతే శ్రీకాంత్ గారు అయితే తీసుకొచ్చేశారు. అప్పట్లో స్కూల్ వయసులో స్కూల్ క్యారెక్టర్ ఆయన అయితే చేశాడు. నిర్మలా కాన్వెంట్ అనే ఒక సినిమా ద్వారా ఆయన అయితే మనకైతే పరిచయం అయ్యాడు. అప్పుడు నేను కూడా స్కూల్ అనమాట. నేనైతే అనుకునేవాడిని, అసలు స్కూల్ కాదు, కాలేజ్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదో చదువుతున్నా. అప్పుడు అనుకునేవాడిని, చదువుకునేవచ్చుగా, స్కూల్ మానిపించేసి యాక్టింగ్లు ఇవన్నీ ఎందుకు అనుకునేవాడిని. అప్పుడైతే ఆయన అయితే హీరోగా నాకైతే అసలు ఏం కనిపించలేదు. చదువుకునే కుర్రోళ్ళలాగానే నాకైతే కనిపించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ అయితే తీసుకుని కాలేజ్ మొత్తం ఫినిష్ చేసుకుని ఇంకొక సినిమా అయితే చేశారు. అయితే ఆ సినిమా ఆయనకైతే ఏ విధంగా ఉపయోగపడలేదు అనమాట. అటు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి, లేకపోతే హీరోగా నటించిన మన టాలీవుడ్ రోషన్ గారికి అసలు ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఒకరికైతే బాగా ఉపయోగపడింది అనమాట, అదే శ్రీలీలకి. నిజంగా ఆ పెళ్లి సందడి సినిమా ఏదైతే ఉందో, శ్రీలీలని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయడానికే ఆ సినిమా చేసినట్టయితే ఉంటదన్నమాట. ఆ పాటలు కావచ్చు, ఆ సినిమాలో ఉన్న సీన్లు కావచ్చు, అన్ని అన్ని ఆవిడ కోసమే రాసినట్టయితే ఉంటది. ఆవిడ కోసమే ప్రత్యేకంగా కూర్చుని ఆ సినిమా తీసినట్టయితే ఉంటది. ఆ తీసిన డైరెక్టర్ కి ఉపయోగం లేదు, ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన మన రోషన్ కూడా ఉపయోగం లేదు. ఇంకా ఆ సినిమాలో రోషన్ లుక్స్ చూసుకున్నా హీరోగా అంత కన్విన్సింగ్ అయితే నాకైతే కనిపించలేదు. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి అయితే ఆయన అయితే మరొక కొత్త సినిమాతో అయితే వస్తున్నాడు. అదే ఛాంపియన్ సినిమా అన్నమాట. ఇది కదా సినిమా అంటే, ఇది కదా లాంచింగ్ సినిమా అంటే, ఎలా కదా మనోడు ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది అని నాకైతే అనిపించింది. ఈ ఛాంపియన్ సినిమా యొక్క టైటిల్ ఇంట్రొడక్షన్ టీజర్ అయితే ఒకసారి అయితే చూడండి. దాని తర్వాత ఈ సినిమా యొక్క టీజర్ అయితే చూడండి. అలాగే మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన గింగిరాల గిరగిర సాంగ్ అయితే ఒకసారి అయితే చూడండి. నిజంగా మనోడు లుక్స్ అయితే అదిరిపోయాయి అనమాట. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లాగైతే నాకైతే కనపడుతున్నాడు. ఇంకా ఈ ఛాంపియన్ సినిమా యొక్క సినిమాటోగ్రఫీ ఉందండి, ఆ ఫ్రేములు కావచ్చు, ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, దీని అమ్మ నిజంగా ఇచ్చి పడేస్తున్నారని చెప్పాలి. క్వాలిటీ క్వాలిటీ అంటే ఏంటో వీళ్ళైతే చూపిస్తున్నారు. ఇంకా ఈ సినిమా స్టోరీ కూడా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో బ్రిటిష్ రూల్ లో జరిగిన సినిమా కథలాగైతే మనకైతే కనపడుతుంది. మనోడైతే ఫుట్బాల్ ప్లేయర్ లాగా అయితే కనపడుతున్నాడు. ఇంకా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఆ టీజర్లో ఇవన్నీ చూసిన తర్వాత మనోడిని బ్రిటిష్ సోల్జర్స్ ఏమైనా పట్టుకుని బంధించేశారా ఖైదీలాగా, లేకపోతే ఆ బ్రిటిష్ సైన్యంతో కలిసి ఒక సైనికుల్లాగా మనోడు పనిచేస్తున్నాడా అనే డౌట్ అయితే నాకైతే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా అయితే మనకైతే అనిపిస్తుంది. స్పోర్ట్స్ ప్లస్ ప్యాట్రియాటిజం రెండు కలిపి ప్లస్ లవ్ స్టోరీ కూడా, ఇవన్నీ మిక్స్ చేసి ఒక అద్భుతమైన ఏబిసి జ్యూస్ లాగైతే ఈ సినిమాని రూపొందించినట్టయితే నాకైతే అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా ప్రామిసింగ్ అయితే ఈ కంటెంట్ అయితే కనపడుతుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఇంకా ఈ సినిమా నుంచి మొన్న రీసెంట్ గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, గింగిరాల గిరగిర అని. నిజంగా ఇన్స్టాగ్రామ్ లో అయితే స్లోగా పికప్ అయితే అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. ఆ మన రామ్ మిరియాల అయితే ఆ పాట అయితే పాడారు. నిజంగా ఆ హుక్ లైన్ ఏదైతే ఉందో గింగిరాల గిరగిర అని, దానిపైన ఇప్పటికే రీల్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ట్రెండింగ్ లోకి అయితే చాలా త్వరలోనే ఆ పాట అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా December 25th అయితే ఈ సినిమా అయితే రిలీజ్. ఖచ్చితంగా ఎప్పటి వరకు వచ్చిన టైటిల్ టీజర్ కావచ్చు, లేకపోతే టీజర్ కట్ కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు, 3 సూపర్ హిట్ అయితే అయ్యాయి. ఇంకా తర్వాత వచ్చే ట్రైలర్ కూడా పేలిందా, ఖచ్చితంగా మన టాలీవుడ్ రోషన్ బాబు హిట్ కొట్టేసినట్టే. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుంది, చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఒక ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నట్టయితే మనకైతే క్లియర్ కట్ గా అయితే కనపడుతుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇలాంటి హీరోలు ఎదగాలన్నమాట. ఎవరైనా కష్టపడితేనే ఇక్కడైతే నుంచుంటారు. శ్రీకాంత్ కూడా కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైనా టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేస్తేనే నుంచుంటారు.
ఖచ్చితంగా మనోడు హార్డ్ వర్కర్ లాగే మనకైతే కనబడుతున్నాడు. ఇంకా ఈ ఛాంపియన్ సినిమా కంటెంట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, పెళ్లి సందడి సినిమా విషయంలో చేసిన మిస్టేక్ అయితే ఇక్కడైతే మళ్ళీ రిపీట్ చేయలేదు అనిపిస్తుంది. అదైతే ఖచ్చితంగా శ్రీలీలను లాంచ్ చేయడం కోసమే వాళ్ళైతే తీశారు. కానీ ఈ ఛాంపియన్ సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమాలో హీరోగా చేస్తున్న రోషన్ కావచ్చు, లేకపోతే హీరోయిన్ గా చేస్తున్న ఐశ్వర్య కావచ్చు, ఇద్దరికి ఇంపార్టెంట్ రోల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఈ సినిమా యొక్క స్టోరీ ఏదైతే ఉందో, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్